ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీలో ఒక సుదీర్ఘకాలం పనిచేసి పార్టీ ఏదైతే బాధ్యత ఇవ్వటం జరిగిందో పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత గుర్తింపుకు అనుగుణంగా అదే నిబద్ధతతో తెలుగుదేశం పార్టీలో పనిచేయటం జరిగింది. కానీ మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో యావత్ తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీ వెంట ఉండి కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇచ్చి ప్రజాకూటమిని ప్రజలు తిరస్కరించడం జరిగింది. ఆ యొక్క నిర్ణయం తర్వాత సత్తుపల్లి నియోజకవర్గంలో నన్ను గెలిపించిన నాయకులు కానీ కార్యకర్తల యొక్క అభిప్రాయాలు మనోభావాలకి అనుగుణంగా మనం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ఈ యొక్క నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి జరగాలి, యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ గారి వెన్నంట నడుస్తున్న సందర్భంలో మనం కూడా ఈ అభివృద్ధిలో తెలంగాణ హితం కోసం పనిచేయాలని చెప్పి అందరి యొక్క అభిప్రాయాల మేరకు సంప్రదించిన నాయకుల యొక్క అభిప్రాయాల మేరకు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. జిల్లాలో మరి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా మేము ఎక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు లేకపోతే సెటిల్మెంట్స్ దందాలకు పాల్పడిన వ్యక్తిని కాదు. అది నిజాయితీగా నిడారంభంగా సత్తుపల్లి నియోజకవర్గంలో కానీ ఖమ్మం జిల్లాలో పనిచేయబట్టే అట్లాంటి నియోజకవర్గంలో మరి 3 సార్లు వరుసగా ప్రజలు గెలిపించారంటే నా యొక్క పని విధానం ఉన్నది. అందుకని మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజలు ఆదరించే పరిస్థితులు కనపట్లేదు. ఈ స్థితిలో ఇంకా మనం ఉండి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతామనే ఏకైక లక్ష్యంతో మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఈరోజు ఎడారిగా మారిపోతుంది. నాగార్జున సాగర్ జలాలు రాక ఈరోజు కృష్ణా పైన ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం నాగార్జున సాగర్కి సకాలంలో నీళ్లు రాపోవటం, తద్వారా మరి ఖమ్మం జిల్లా ఎడమ కాలువ కింద ఉన్న రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆ యొక్క కొరతను శాశ్వతంగా తీర్చేదానికోసం సీతారామ ప్రాజెక్టు ఒక రైతాంగం యొక్క కళ నిజం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక రోడ్ మోడల్గా యావత్ తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్తున్న కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా వెళ్తున్న నాకు ఇన్ని రోజులు ఎవరైతే సహకరించారో ఆ యొక్క స్నేహితులు మిత్రులు యుతులందరూ కూడా మరి సహకరించి నా వెన్నంటి నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని అంతే నిబద్ధతతో పనిచేశాను. కొంతమంది ఏదో కేసు నుండి భయపడిపోతున్నాం అని చెప్పి మీడియా మిత్రులు అడిగారు. కానీ ఇప్పుడు కేసులు కొత్తగా ఏం లేవు. ఆల్రెడీ ఆ కేసులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. కాబట్టి కేసులకు భయపడేవాడిని అయితే అప్పుడే పోవాలా. 15 మంది తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా గెలుపొందితే 13 మంది పార్టీ మారారు. కృష్ణయ్య గారు ఏ రకంగా పనిచేశాడు మీకు తెలుసు. నేను ఒక్కనే ఒంటరి పోరాటం చేసి ఇబ్బందులున్నా మరి పార్టీని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేయటం జరిగింది. కానీ సాధారణ ఎన్నికల తర్వాత పార్టీని కాపాడే పరిస్థితులు కానీ ప్రజలు ఆదరించే పరిస్థితులు లేని క్రమంలో ఇంకా నేను గెలిపించిన ప్రజల్ని అభివృద్ధి చేయకపోతే అన్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పి ఏకైక లక్ష్యం తప్ప స్వార్థంతోనో నా సొంతం కోసం పార్టీ మారట్లేదు. తెలంగాణ హితం కోసం సత్తుపల్లి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసం తప్ప వేరే రాజకీయ ఆలోచనతోనో నా స్వార్థం కోసంతోనో పోవటలేదనేది మీడియా ద్వారా యావత్ మా జిల్లా ప్రజలకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.